చదవం స్టార్టెడ్. ఓం శ్రీ సాయిరామ్. గొప్పకు పోతే తిప్పలు తప్పవు. ఆంప్రో బాలప్రసాద్ ఉండవల్లి. భద్రాచలం వద్ద ఉన్న పెద్ద అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కొమ్మ కొమ్మకు గూళ్ళు కట్టుకొని ఎన్నో రకరకాల పక్షులు నివాసం ఉంటున్నాయి. హాయిగా తమ పిల్లలతో సరదాగా ఉంటున్నాయి. అక్కడ ఒక గుడ్లగూబ ఒక కొమ్మపై కాపురం ఉంటున్నది. దానికి 4 చిన్ని చిన్ని పిల్లలు ఉన్నాయి. పగలు ఆ పెద్ద పక్షులు ఆహారం తీసుకురావడానికి ఎక్కడెక్కడికో ఎగిరి ఆహారం అవి తిని కొంత ఆహారాన్ని తమ పిల్లలకు పెట్టడానికి మరల గూటికి వస్తూ పోతుంటాయి. సాయంత్రం చీకటి పడగానే అన్నీ గూటికి చేరి పడుకుంటాయి. ఇది వీటి దినచర్య. గుడ్లగూబ అలా ఆహారానికి వెళ్ళినప్పుడు ఒక గ్రద్దతో పరిచయం ఏర్పడింది. గుడ్లగూబ తన వేటాడి సంపాదించిన ఎలుకలను ఒక్కోసారి గ్రద్దకు ఇచ్చేది. గ్రద్ద కూడా తాను వేటాడిన పక్షి మాంసాన్ని గుడ్లగూబకు ఇచ్చేది. ఇలా వారి మధ్య స్నేహితం బలపడింది. ఒకరోజు మాటల మధ్యలో గ్రద్ద అడిగింది, నీకు ఎందరు పిల్లలు అని. గుడ్లగూబ ఆనందంగా 4 అని చెప్పింది. చూడు, పక్షులన్నీ ఆహార సంపాదనకు వెళ్ళిపోయాక నేను వేటకు బయలుదేరుతాను. పైకెగురుతూ పైనుండి ఏ చెట్టు కొమ్మపై ఏ పక్షి గూడుంది చూస్తుంటాను. ఆ గూటిలోనైనా పసిపిల్లలు కనిపిస్తే వేగంగా వచ్చి ఆ పిల్లల్ని చంపి తినడం. ఎంత పైనుండి అయినా స్పష్టంగా చూడగలిగే శక్తి మాకున్నది. ఎందుకు చెప్తున్నానంటే అవి కొంతసేపు చెప్పడం ఆపింది. అవును, ఎందుకు చెప్తున్నావు అని అనుమానంగా భయంగా అడిగింది గుడ్లగూబ. మరేం లేదు, నీ పిల్లలున్న గూడు కనిపించింది అనుకో. అమ్మో, నా పిల్లల్ని తినకు, నీకు కప్పల్ని ఎలుకల్ని చంపి ఇస్తున్నానుగా, పైగా నీవు నాకు మంచి స్నేహితురాలవు అని బతిమాలింది. అయ్యో, అది చెప్పడానికే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పిల్లల్ని చంపాను, కానీ అవి నీ పిల్లలే అని నాకు ఎలా తెలుస్తుంది? ఏమైనా గుర్తులు చెప్పరాదు అని అనునయంగా అడిగింది గ్రద్ద గుడ్లగూబని. గుడ్లగూబ బాగా ఆలోచించింది. తనలాగే తన పిల్లలు ఏమీ అందంగా ఉండడం, తన గొంతులా ఏమీ బాగోవు, కన్న కఠోరంగా ఉంటాయి. పోనీ శరీరం ఏమైనా అందమా అంటే అసహ్యంగా ఉంటుంది. ఏం చెప్తాం? మా జాతి రూపురేఖలు అంతే. ఏ పక్షి పిల్లైనా అంతో కొంతో అందంగానే ఉంటుంది, స్వరాలు బాగానే ఉంటాయి. నేను ఎలా నా పిల్లల గుర్తు ఇలా ఉంటాయని చెప్పేది? నా పిల్లల్ని ఎందుకు కించపరచడం? నా గూడుని అది కనిపెట్టడం కష్టం. ఎంత ఎత్తు నుండి ఏం చూడగలరు ఈ గ్రద్ద? జాగ్రత్తగా కట్టుకున్నాను ఈ గూడు అని ఆలోచిస్తున్న గుడ్లగూబను చూసి గ్రద్ద అంది, ఏంటి ఆలోచిస్తున్నావు? నీలాగే నీ పిల్లలు ఉంటారు. నీలాగే నీ పిల్లలు ఉంటాయా? నీలాగే గొంతుంటుంది కదా అని అంది. ఆలోచనలో నుండి తేరుకొని గాబరాగా, అబ్బే నా లాగా ఏంటి, ఛ అవి ఎంత బాగుంటాయో,
గొంతు కూడా ఎంతో చక్కగా సౌమ్యంగా ఉంటుంది. వాటి ఈకలు ఎంత సున్నితంగా ఉంటాయో. ఆ 4 నాకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. నువ్వు చూస్తే ముచ్చట పడిపోతావు తెలుసా. ఒకసారి నిన్ను తీసుకొని వెళ్తాను మా ఇంటికి అని అసలు విషయాన్ని దాచి గొప్పలకు పోయింది. సరే సరే, ఇంకేం గుర్తులన్నీ చెప్పావుగా. నీ పిల్లల జోలికి రాను. నీపై, నీ స్నేహంపై ఒట్టు పద అని ఎవరి గూటికి అవి చేరుతున్నాయి. ఇలా 4-5 రోజులైంది. ఒకరోజు సాయంకాలం గుడ్లగూబ తన 4 పిల్లలకు ఆహారం తీసుకొని, పిల్లలు ఎదుగుతున్నారు, గూడు చాలడం లేదు, ఏం చేద్దాం అని అనుకుంటూ చెట్టు కొమ్మపై వాలి తన గూడు వంక చూసింది. గూడు చెల్లా చెదరుగా ఉంది. ఏదో అనుమానం వచ్చి ఆతృతగా దగ్గరికి వెళ్ళి చూసింది. అక్కడక్కడ పిల్లల రెక్కలు పడి ఉన్నాయి. పిల్లలు కనబడలేదు. అటు ఇటు వెతికింది. ఆతృత ఎక్కువైంది. ఏడుపు వస్తుంది. అలా ఏడుస్తూనే ఆ కొమ్మ వెతకటం చేస్తుంది. అక్కడే ఉన్న ఓ గబ్బిలం ఇదంతా గమనిస్తూ, ఎందుకలా ఏడుస్తావు? నీ స్నేహితురాలు ఆ గ్రద్ద వచ్చి నీ పిల్లల్ని చంపి తినిపోయింది అనగానే గుడ్లగూబ పిల్లలు అన్నీ చనిపోయినందుకు ఎంతగానో రోధించింది. చూడు, నువ్వు ఆ గ్రద్దతో నీ పిల్లల గురించి చెప్పలేకపోయావా? వాటికి జోలికి రావద్దని చెప్పాను. గుర్తులు చెప్పమంది నేనే కావాలని అసలు విషయం దాచి పిల్లలను కించపరచడం ఎందుకు అని వాటి రూపురేఖలు దాచి గొప్పగా ఏవో చెప్పాను. నా కర్మ ఇలా జరుగుతుందని ఊహించుకోలేకపోయాను అని పెద్దగా ఏడుస్తున్న గుడ్లగూబతో గబ్బిలం అంది. చూశావా ఏం జరిగిందో? చేజేతులా పిల్లల్ని బలి ఇచ్చావు. ఆ గ్రద్ద తప్పు కూడా ఏం లేదు, గొప్పలకు పోయావు, తిప్పలు తప్పవు అంది. ఓం శ్రీ సాయిరామ్. స్వస్తి.